పేద బ్రాహ్మణుడు. అయితే ఆయన ఒక మంచి అంటే మనం ఉన్న స్థలం చాలా మంచి ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ చాలా దుఃఖంగా ఉంది. దానికి కూడా అదే చెప్తాడు. ఎవరు ఇంద్రుడు ఆ దట్టమైన అడవి లోపల ప్రయాణం చేస్తున్నాడు. ఎవరు? ఆ బ్రాహ్మణుడు. దట్టమైన అరణ్యం. అరణ్యం అంటే మామూలు అరణ్యం కాదని. అప్పుడు ఆ అరణ్యంలో పోతూ ఉంటే రాత్రి అవుతుందంటే, రాత్రి అయితే మనకు అనిపిస్తుంది విపరీతమైన జంతువులు ఉంటాయి, క్రూరములుగా ఉంటాయి, భయంకరం ఉంటది. అప్పుడు ఈయన ఈ అడవిగా నేను ఇక్కడ స్థానం లేకపోవాలి కదా, రాత్రి అయితే మనం పడుకుంటే స్థానం కావాలి. ఇక్కడ ఆశ్రమం కానప్పుడు చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఏం కాస్తలేదు. అప్పుడు ఆయన ఏం చేసిందంటే భయంకరమైన పురుల గుడ్డని శబ్దం చేస్తుంది. రాత్రి అయితే ఆహారం కావాలి. అప్పుడు ఈయన బ్రాహ్మణుడికి పోయి దడదడ ఉంటిపోయింది. ఇక సార్ నేను బతికేటట్టు లేననుకొని చెమటలు విపరీతంగా వచ్చినాయి. ఇక అణిగిపోతున్నాడు. ఇక ఇంత ఏంటంటే మొత్తం చీకటి అవుతుంది. ఇక పరిగెత్తులు మొదలు పెట్టిండు. కొద్ది దూరం పోదు పరిగెత్తాలని. అప్పుడు ఆ పరిగెత్తే సమయం లోపల ఎంటర్ అక్కడికి వెళ్ళి ఒక వృద్ధాప్యం ఉన్న తెల్లని స్త్రీ ఇంకా రా ఇటురా అని ఎంబడబడ్డది సామాన్యం. అది మొదలు భయం ఏంటంటే ఇంకా ఇటురా కదా, ఇంకా భయం ఇంకా పోతాడు. పోయి ఏం చేసిండు, సింహంజీ కట్ట ఏం కాదు అంత పెద్ద ఒక బాగు పడిన బావి ఉన్నది. ఆ బావి లోపల చెత్త చెదరము అన్ని చెట్లు ఆకులు అన్ని విపరీతం ఉన్నాయి. ఆయన పోయాడు పడ్డాడు. అప్పుడు పరిస్థితి సింహంజీ కట్టి ఎలుగులు కింది చూస్తే శబ్దం వస్తుంది, దుయ్యం అనేది పాముల శబ్దం వస్తుంది. మీరు చూస్తే గర్ర అనేవి గాంకారం చేస్తున్నాయి. ఇంకా వేరే ఎలుకల సప్పుడు వస్తున్నాయి. కాళ్ళు పైకి అయిపోయినాయి, తలకాయ కిందకి అయిపోయింది. అలా ఊరంటారు ఇంత ఎలుగైపోయింది. కొద్ది ఎలుగైపోతాను అప్పుడు కలిసింది. దానికి ఏదైతే 6 కాళ్ళు ఉన్నాయి, 12 ముఖాలు ఉన్నాయి సుడిదీసే వరకల్లా. అది గాంధీతో ఈయన చూస్తున్నది, కొడుతు మింగుతాయి ఆ బావి గడ్డ మీద. ఆయనకి ఇంటింత భయం అయిపోయింది. నేను మొదలే ఇంత మంచి ప్రమాదం ఉందంటే ఇంకా మీరు అంత పెట్టింది. అడిగి కింద శంకర ఏముంటుంది, విష సర్పాలని కారణాలన్నీ చూస్తున్న లోపల. ఆ విష సర్పాలు చూసిన ఇంకా భయం అయిపోయింది. ఇటు శంకర ఇంకా కొద్దిగా పక్కన శంకర ఆ పట్టుకున్న కొమ్మలు ఏవైతే అవి ఒక 2 ఎలుకలు కిరుకు చెప్తుంది వరకల్లా. పట్టుకున్న కొమ్మలు 2 ఎలుకలు కొరికెత్తున్నాయి. ఉంటుంది ఆయన కొరికి కింద పడతాడు. అంతలో పట్టని మీది నుంచి ఒక మంచి తేనె తిట్టగిరి ఒక్కొక్క చుక్క రాలుతుంది తీపి. ఆ తీపి రాలితే ఈడు కాలు మీదికున్నాయి, తలకాయ కిందికున్నది, కింద నాకు బాగున్నది, కిందనేమో ఎదుగు పంటున్నది, ఇటు ఎలుకల గుంటుకేస్తున్నాయి. ఆ సమయం లోపల తేనె కోసం ఇక్కడ నాకుతాను చూస్తున్నాడు. అది మధురం ఒక్క చుక్క కోసము ఆ తేనె రాకుతుంది. ఆ సమయం లోపల ఇవన్నీ ఉండవలసింది ఆయన లక్షణాలు. అంటే దీని అర్థమైంది, ఏదైతే ఆ భోగ మహా అరణ్యమే మనం ఉండేటువంటి ఒక స్థానం ఈ భౌతిక జగత్. అదే కదా అరణ్యం అంటే, ఇదే కదా మనకు ఉండేది. ఇలా లేండి లేదు. అందులో ఎవరైతే వృద్ధాప్య ముక్తుడు బ్రాహ్మణుడే ఈ జీవుడు, ఆ యొక్క తెల్లని వస్త్రాలు ధరించిన స్త్రీ ఎప్పుడైతే రమ్మంటుందో ఆయన వయస్సు మృత్యు ప్రతిరోజు మనకు తగ్గిపోతుంది కదా. నా దగ్గరికి అన్న అనుకున్న భోజనం ఉంటుంది. ఎప్పుడైతే ఆ గడ్డ మీద నిలబడ్డ ఏను ఎవరైతే ఆ 12 ముఖాలు కలిగినాయి, ఈ 12 మాసాలు ఏంటి అవి? 12 మాసాలు ఏంటి? జనవరి ఫిబ్రవరి కాదు, చైత్రం వైశాఖం చేస్తే మాట్లాడడం ఇష్టం మాకు. ఇంకా 6 కాళ్ళు కలిగినవి, 6 ఋతువులు. ఏమి ఋతువులు? 6 ఋతువులు. హేమంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, శశర ఋతువు, ఏదైతే ఇంకోటి మనకు ఈ ఋతువు ఉన్నది, మన కార్తీక మాసం వస్తుంది శరత్ ఋతువు. ఈ ఋతువులు ఎప్పుడైతే జరిగిన కొద్దీ మనకు సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరం వచ్చిన కొద్ది తర్వాత మనకు యుగాలు వస్తాయి. యుగాల తర్వాత ఉగాలు వస్తాయి.
ఎప్పుడైతే కింద ఉన్నటువంటి యొక్క సర్పం ఏదినదో ఆ కాలం విషం మన కోరికలు ఎప్పుడైతే అప్పుడు ఏ తక్క తీసుకుంటుంది ఆ రెండు ఎలుకలు ఏదైతే ఆ చెట్టును కొమ్మలు పట్టుకునే కొరికేస్తున్నాయో, ఒకటి రాత్రి ఒకటి పగలు, పొద్దు కూకిందంటే తక్కువ అయితే తెల్లైతే ఒక తక్కువ, అవి రెండు కొరికే కింద పడిపోతుంది. ఆ తేనె ఏదంటే ఈ లౌకికంలో ఉన్నటువంటి యొక్క మనకు కనికర సుఖం. అంటే మనం ఎంత ప్రమాదమైన స్థానం ఉన్నామో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందా? మనం ఎంత ప్రమాదం ఉన్నా లేకపోతే మంచి సురక్షితం ఉన్నాం మనం, దీనంత ప్రమాదం ఎక్కలేదు. అందుకే మనకు చెప్తుంది ఈ కథ విన్న తర్వాత ధృతరాష్ట్రుడు అంటాడు, నాకు మనసు కొద్దిగా శాంతి అయింది, ఇక మళ్ళా కొంచెం అప్పుడు ఆ పుత్రుల మీద మోహం కొద్దిగా తొలిపోయింది. అప్పుడు అన్నాడు, నేను మంత్రిని కాబట్టి నాకు అర్థం చెప్పిన, మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను ఇంకా నీకు ఎక్కువ చెప్పాలంటే అక్కడికి నేను ఆపేసింది. తర్వాత 100 మంది పుత్రులు కూడా చెప్తాడు, మీరు పోయిన దినమాలు ఏం చేసిండ్రు అవన్నీ కూడా, ఆ గాంధారి శాపం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. హరే కృష్ణ. జయ శ్రీరామ్ రూపానికి హరే కృష్ణ.